Hi everyone, good morning. గుడ్ మార్నింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో? సో డౌట్స్ ఏం కాదనా, ఐ ఫ్రేమ్లో కొన్ని ఉంటాయి వెబ్సైట్స్. అవి సపోజ్ ఈనాడు కానీ కొన్ని అదర్ వెబ్సైట్స్ అక్కడ చూపించట్లేదు నా, బట్ రావు కొన్ని వెబ్సైట్స్ రావన్నమాట. కొన్ని వెబ్సైట్స్ రావన్నమాట. ఓన్లీ మన వెబ్సైట్స్ మాత్రమే మనం ప్రింట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అవును. జనరల్గా యూట్యూబ్ అనుకో, యూట్యూబ్ని నువ్వు ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసుకొని ఆ ఐ ఫ్రేమ్లో యూట్యూబ్ని నువ్వు పెట్టేశావు అనుకో, అప్పుడు యూట్యూబ్కి ఓకే. యూజర్స్ వస్తారా, నీ వెబ్సైట్కి వస్తారా? సో నీ దాంట్లో వస్తున్నాయి కాబట్టి నీ దానికి యూజర్స్ పెరుగుతారు కాబట్టి యూట్యూబ్ అలాంటి గూగుల్ ఇలాంటివన్నీ ఓకే. వచ్చేసి మనకి ఏం చేస్తామంటే సపరేట్గా వేరొక డొమైన్లో వర్క్ అవ్వకుండా చేస్తారు వాళ్ళు. ఓకే. సో జనరల్గా ఏంటంటే ఐ ఫ్రేమ్స్ మన వీడియోస్ని, మన వెబ్సైట్స్ని, మన వెబ్ పేజెస్ని పెట్టుకోవడానికి మాత్రం యూజ్ చేస్తాము, వేరే వాళ్ళకి కాదనమాట. ఓకే అన్న, అర్థమైంది. వీడియోస్ కూడా అంతే, అన్ని వీడియోస్ రావు, ఓన్లీ మన కొన్ని వీడియోస్ వస్తాయి. మనం పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇవాళ క్లాస్ 4లో ఫైల్ పాత్ గురించి, టేబుల్స్ గురించి, లిస్ట్ గురించి, బటన్స్ గురించి, మార్క్యూ, ఆడియో, వీడియో ట్యాగ్స్ చూద్దాం. ఎంతవరకు అంతే అంతవరకు చూద్దాం. సో ఫైల్ పాత్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫైల్ పాత్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజెస్ అనే కేసెస్లో తీసుకొని చెప్తాను. బట్ ఇమేజ్ అనే కేసు లేదని కాదు, రిమైనింగ్ కేసెస్లో ఏదైనా సరే సేమ్ అలాగే వర్క్ అవుతాయి మనకు. ఓకే, సో ఫైల్ పాత్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఫైల్ పాత్ డాట్ హెచ్టిఎంఎల్, ఇక్కడ ఏదైనా సరే నెంబర్ పెట్టేసుకుందాం, నీట్గా ఉంటుంది. 01 ఫైల్ పాత్ డాట్ హెచ్టిఎంఎల్. నో, ఇప్పుడు ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కావాలంటే HTML:5 అని సెలెక్ట్ చేసుకుంటే మనకి HTML డాక్యుమెంట్ వస్తుంది. సో ఇక్కడ మన టైటిల్లో మనకి ఏదైతే రాస్తున్నామో అది రాసుకొని మనకి ఇక్కడ టైటిల్లో నౌ. ఇప్పుడు నేను ఇమేజెస్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇమేజెస్ నేను కొన్ని కాపీ చేసుకొని ఇమేజెస్ని వచ్చేసి నేను ఏం చేస్తానంటే మన పాత్లో పేస్ట్ చేస్తాను. సో కరెంట్ పాత్లో మనకి ఏదైనా ఇమేజెస్ ఉన్నాయంటే ఎలా ఇస్తాం? ఇప్పుడు కరెంట్ పాత్లో ఇమేజ్ 1 ఉంది. కరెంట్ పాత్లో ఇమేజ్ 1 ఉంది కాబట్టి కరెంట్ పాత్లో ఇమేజ్ 1 ఉందండి. ఇమేజ్ 1ని మనం ఎలా ప్రింట్ చేస్తాం? డైరెక్ట్గా IMG డాట్ స్లాష్ డాట్ స్లాష్ img1 డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు. సో దీనికి మనకు విడ్త్ హైట్ ఇద్దాం. సో విడ్త్ మనకి 200 పిక్సెల్ అండ్ హైట్ వచ్చేసి మనకు 200 పిక్సెల్. నౌ సీ దిస్. సో ఇలాగా విడ్త్ 200 పిక్సెల్ అండ్ హైట్ 200 పిక్సెల్. ఇలాగా కరెంట్ పాత్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా మనకు ప్రింట్ అయింది, కరెంట్ పాత్లో ఉంది కాబట్టి. ఇట్లా ఓకే. నెక్స్ట్ మనకు సెకండ్ ఇమేజ్ గురించి టార్గెట్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ ఇమేజ్ తీద్దాం మనం. సెకండ్ ఇమేజ్ కావాలనుకుంటున్నాం. సెకండ్ ఇమేజ్ ఎక్కడుంది మనకి? ఇక్కడి నుంచి కరెంట్ పాత్రలోని ఇమేజెస్లోకి వెళ్ళాలి. ఇమేజెస్లో ఉంది, రైట్? ఇప్పుడు మనకి సెకండ్ ఇమేజ్ కావాలి అనుకుంటే ఇక్కడి నుంచి ఇమేజెస్లోకి వెళ్ళాలి. అప్పుడు మనకి డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ సెకండ్ ఇమేజ్. ఓకే, ఇవన్నీ ఫార్వర్డ్ అన్నమాట, ఫార్వర్డ్ ఫోల్డర్లో. అదేవిధంగా ఈ ఇమేజెస్లో ఇంకొక ఫోల్డర్ ఉందనుకోండి, ఆ ఫోల్డర్లో మనకి ఇమేజ్ 3 ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఇమేజ్ 3ని ప్రింట్ చేయాలంటే ఇమేజెస్లో ఐఎంజీలో ఇమేజ్ 3 అనమాట, రైట్? అర్థం కాని వాళ్ళు క్లారిఫై చేసుకోండి. మళ్ళీ ఇమేజ్లో మళ్ళీ IMG3 ఇలాగా. నా సిరీస్ అవుట్పుట్ ఇలా. లేదు ఫార్వర్డ్ పాత్రలో అన్నమాట. ఫార్వర్డ్ పాత్రలో మన కరెంట్ పాత్రలో ఇమేజెస్లో ఐఎంజీలో ఇలా మన ఫార్వర్డ్ పాత్రలో ఉన్నప్పుడు ఇలాగనమాట. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్ ఇవంతా ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే వీటన్నిటిని నేను ఇంకొక ఫోల్డర్లో వేస్తున్నా. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వీటన్నిటిని కట్ చేసి ఇక్కడ మనకి క్లాస్ అనే ఫోల్డర్లో నేను తీసుకుంటాను.
1 మినిట్ ప్లీజ్. నేను ఇక్కడ ఎడిటింగ్ చేస్తాను మొత్తం అంతా, ఇక్కడ కాకుండా. క్లాస్ 4లో ఇవన్నీ వచ్చేసి నేను ఈ క్లాస్లోకి మూవ్ చేస్తాను. ఆల్రెడీ ఇమేజెస్ అన్నీ ఉన్నాయి. ఓకే, క్లోజ్ చేసి రిమూవ్ చేస్తాను. నౌ ఇప్పుడు ఫైల్ చూడండి మనకి ఎలా ఉందో. క్లాస్ 4లో ఇంకొక ఫోల్డర్ ఉంది, క్లాస్ అనే ఫోల్డర్. ఆ ఫోల్డర్ లోపల మనం ఫైల్ పాత్ ఇచ్చాము, ఇమేజెస్ ఇచ్చాము, ఇమేజ్ ఇచ్చాము ఇట్లాగా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నా దగ్గర ఉన్న 4-5 ఇమేజెస్ని ఈ పాత్లకి నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఎందుకు కాపీ అయిపోతుంది మనకి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో క్లాస్ లోపల ఉండే వాటికి మనకు ఫైల్ పాత్, మనకి ఎప్పుడైనా సరే మనం ఎక్కడి నుంచి మనకు ఫైల్ పాత్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి చూడాలి మనం. ఎక్కడి నుంచి మనం ఫైల్ స్టార్ట్ అవుతుందో ఇక్కడి నుంచి చూస్తాం మనం. ఇక్కడి నుంచి మనం ఫార్వర్డ్లో మనకు ఇమేజెస్లో ఉందంటే ./images అనేసి ఇలా వెళ్ళాం. అదేవిధంగా కరెంట్ పాత్లో మనకి ఇమేజెస్ ఉన్నాయంటే ./ ఇచ్చేసి ఇలా ఇచ్చాం. ఓకే, ./ ఇస్తే కరెంట్ పాత్, ./images ఇలా ఇచ్చినా సరే మనకు ఫార్వర్డ్ పాత్. ఇది క్లియరా? నెక్స్ట్ మనకి ఇమేజ్ ఈ పాత్ అంటే ఈ పాత్ అవుట్ సైడ్లో ఉన్న ఇమేజెస్, ఇమేజ్ 4, ఇమేజ్ 5 అనేది ఈ పాత్ అవుట్ సైడ్లో ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ పాత్లోకి వెళ్ళాలి అంటే మనం ./ అని పెట్టుకుంటే కరెంట్ పాత్లో మనం చూపిస్తుంది. బట్ ఇప్పుడు నాకు పాత్ అనేది ఈ కరెంట్ పాత్ కాదు, ఈ అవుట్ సైడ్ పాత్కి వెళ్ళాలి మనం. రైట్, ఫైల్ పాత్నిచ్చి అవుట్ సైడ్కి వెళ్తే ఇప్పుడు ఇమేజ్ 4, ఇమేజ్ 5 ప్రింట్ చేసుకోవచ్చు. సో అలాంటి కేసెస్లో ఎలా రాస్తాం? సో ఈ కేసెస్లో మనకి ./ అంటే కరెంట్ పాత్, ./ ఇవ్వాలి. ./ అంటే అవుట్ సైడ్ పాత్ అనమాట. ఇప్పుడు చూడండి ./ ఇవ్వగానే ఇక్కడ ఇమేజ్ 4, ఇమేజ్ 5 కనిపిస్తుంది చూడండి. మనం ఎప్పుడైనా సరే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఓన్గా రాయొద్దండి. ఇక్కడ పాత్ రాసి ఆ పాత్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ 4ని ప్రింట్ చేయాలంటే ఇమేజ్ 4ని సెలెక్ట్ చేస్తాం, ఇమేజ్ 5ని ప్రింట్ చేయాలంటే ఇమేజ్ 5ని ప్రింట్ చేస్తాం. క్లియర్ ఇది? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ./ అంటే అవుట్ సైడ్ పాత్ అనమాట. మనకి కరెంట్ పాత్ అంటే ./ అనమాట. ./ అంటే కరెంట్ పాత్ అండ్ ఇక్కడ నుంచి ఈ క్లాస్ అనే ఫోల్డర్ అవుట్ సైడ్కి వెళ్ళాలి. ఈ క్లాస్ అనే ఫోల్డర్ అవుట్ సైడ్కి వెళ్ళాలంటే ఒక స్టెప్ అవుట్ సైడ్ ./ అనమాట. అదే 2 స్టెప్స్ వెళ్ళాలంటే ./. 2 స్టెప్స్ బ్యాక్ వెళ్ళాలంటే ./ అనమాట. ఒక స్టెప్ వెళ్ళాలంటే ./ ఓకే. అండ్ అదేవిధంగా ఇమేజ్ 5ని మనం ప్రింట్ చేయాలంటే సేమ్ ./ సేమ్ ఇమేజ్ 5. క్లియర్ దిస్? ఇప్పుడు ఇదే పాత్లో ఇంకో ఇమేజ్ ఫోల్డర్ ఉందనుకోండి. పిక్స్ అనేసి పెట్టాను, పిక్స్ అనే ఫోల్డర్ పెట్టాను. ఆ పిక్స్ అనే ఫోల్డర్లో ఇమేజ్ 5 ఉందనుకోండి. పిక్స్ అనే ఫోల్డర్లో ఇమేజ్ 5 ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ./ అంటే అవుట్ సైడ్కి వెళ్తుంది. ./ అంటే అవుట్ సైడ్కి వెళ్తుంది. అంటే అవుట్ సైడ్కి వెళ్తుంది. అవుట్ సైడ్ నుంచి మళ్ళీ ఏం చేయాలి? ఫార్వర్డ్కి వెళ్ళాలి. రైట్, ./ అండ్ మళ్ళీ ఫార్వర్డ్ అనమాట. ఫార్వర్డ్ అంటే పిక్స్లో 5. ఇదే కన్ఫ్యూజ్ అయ్యేది మనకు. బ్యాక్ వెళ్ళాలి, మళ్ళీ ఫార్వర్డ్ రావాలి. ఇదే మనకి ఇంపార్టెంట్ అనమాట. మనకి ప్రాజెక్ట్స్లో కూడా ఈ కేసెస్ ఇంపార్టెంట్. అంటే ఇవి ఎందుకు అనేసి అనుకోవద్దండి. మీకు CSS నేర్చుకున్నప్పుడు వీటి మీద క్లారిటీ వస్తుంది మీకు.
బ్యాక్ వెళ్ళాలంటే ఎలాగా, ఫార్వర్డ్ వెళ్ళాలంటే ఎలాగా, ఇవే మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, క్లియరా? ఓకే. అందరూ నాకు అప్పటి నుంచి ఒకరే రిప్లై ఇస్తున్నారు. మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. నో డౌట్? ఎవరికి డౌట్ లేదా? ఓకే ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫైల్ పాత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ ఇలా ఇచ్చాం. ఇప్పుడు మనకు లైవ్ సర్వర్లో ఉండే ఇమేజ్ని ఇవ్వాలంటే ఎలాగా? లైవ్ సర్వర్ అంటే ఎక్కడైనా సరే మనం వెబ్ డిజైన్ ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని సెర్చ్ చేస్తున్నా అండ్ ఇమేజెస్లోకి వెళ్తున్నా. ఇక్కడ మనకు లైవ్లో ఉండే ఇమేజెస్ అన్నమాట ఇవన్నీ. అంటే ఒక లైవ్ సర్వర్లో ప్రింట్ అవుతున్న ఇమేజెస్. ఇప్పుడు వీటిని డౌన్లోడ్ చేసుకోకుండా ఈ ఇమేజ్ని మన వెబ్సైట్లో ప్రింట్ చేయాలి. డౌన్లోడ్ చేసుకోకుండా ఇవ్వాలి అంటే ఫస్ట్ ఏ పేజో ఏ ఇమేజో మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ని మన వెబ్సైట్లో ప్రింట్ చేయాలంటే ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. కాపీ ఇమేజ్ అడ్రస్ రైట్ క్లిక్ ఇచ్చేసుకొని కాపీ ఇమేజ్ అడ్రస్ సెలెక్ట్ చేయండి. కాపీ ఇమేజ్ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని ఎస్ఆర్సీలో ప్రింట్ చేసేయండి అంతే. ఓన్లీ ఎస్ఆర్సీలో ప్రింట్ చేయండి అంతే. సిరీస్ ఎస్ఆర్సీలో ప్రింట్ చేసాం. ఇప్పుడు హైట్ విడ్త్ సేమ్గా కావాలనుకుంటే హైట్ విడ్త్ని సేమ్ దీనికి ఇచ్చేయండి. ఇప్పుడు ఈ ఇమేజ్ మన ప్రింట్ అవ్వాలంటే మనకు కంపల్సరీ ఇంటర్నెట్ ఉండాలి. ఓకే, ఇమేజ్ ప్రింట్ అవ్వాలంటే ఇంటర్నెట్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుండి హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్ ఉంది. హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్ అనేది మనకి ఏంటంటే ఇంటర్నెట్ ఉండాలి. మనకి ఇది యాక్సెస్ అవ్వాలంటే ఇంటర్నెట్ ఉండాలి మనకు. సిరీస్ చూడండి ఇలా క్లియర్. బట్ ఇదేంటంటే వాళ్ళ హోస్టింగ్లో ఇప్పుడు ఏదైతే ఓపెన్ చేశామో వాళ్ళ హోస్టింగ్లో ఆ ఇమేజ్ ఉన్నన్న రోజులు మన వెబ్సైట్లో ప్రింట్ అవుతుంది. వీళ్ళ హోస్టింగ్లో ఆ ఇమేజ్ని తీసేశారనుకోండి, మళ్ళీ తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ కూడా రిమూవ్ అయిపోద్ది. ఓకే, వాళ్ళ వెబ్సైట్లో ఉండే తీసేస్తే ఇక్కడ కూడా రిమూవ్ అయిపోద్ది. ఈ ఇమేజ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ సర్వర్ అన్నమాట. ఈ పేజ్లో ఉన్నంత వరకు ఈ ఇమేజ్ ప్రింట్ అవుతూనే ఉంటుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే లైవ్ లింక్స్ని పెట్టకుండా డౌన్లోడ్ చేసుకొని మనం ఇవ్వాలి. ఎందుకంటే మన చేతుల్లో ఉంటుంది డౌన్లోడ్, అదే డిలీట్ చేసేది మన చేతుల్లో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళ హ్యాండ్లో ఉంది, ఈ వెబ్సైట్ వాళ్ళ హ్యాండ్లో ఉంది అనమాట. ఆ ఇమేజ్ని డిలీట్ చేస్తే మన వెబ్సైట్లో కూడా డిలీట్ అయిపోద్ది. అక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది. క్లియరా? సో ఇవి ఇమేజెస్గా ఫైల్ పాత్ అన్నమాట. ఓన్లీ ఇమేజెస్కే కాదు, ఏ ఫైల్ పాత్ మీరు ఇవ్వాలన్నా సరే సేమ్ ఇలాగే. కరెంట్ పాత్ అంటే డాట్ /, ఫార్వర్డ్ పాత్ అంటే డాట్ / ఇమేజెస్ / ఇలాగా, అండ్ బ్యాక్వర్డ్ పాత్ అంటే $/, ఏదైనా లైవ్ లింక్ అంటే ఇలాగనమాట. వేరొక వెబ్సైట్లో ఈ ఫైల్ వచ్చేసి వాళ్ళ వెబ్సైట్ ఇదంతా మనకి ఏంటంటే ఇదంతా పాతే వస్తుంది. ఇది డొమైన్ వస్తుంది. ఫస్ట్ డొమైన్, ఈ డొమైన్లో ఉండే ఈ ఫోల్డర్లో ఇలాగా, అలా మనకి సబ్ ఫోల్డర్లో మనకి ఇది ఎండింగ్ ఫైల్ అన్నమాట. మనకి ఇది ఫైల్ నేమ్. ఓకే, ఇది ఫైల్ పాత్ గురించి. ఈ మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే ఫోల్డర్లో పెట్టేసుకుందాం మనకి, ఎందుకంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ మొత్తాన్ని ఒక ఫోల్డర్ తీసుకొని ఫైల్ పాత్ అని పెట్టేద్దాం. ఫైల్ పాత్. ఓకే, ఇలా ఇప్పుడు మనకి నీట్గా ఉంటుంది. ఫైల్ పాత్లో ఇవన్నీ మనకు సంబంధించినది, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లైవ్ సర్వర్ ఇవన్నీ. నెక్స్ట్ టాపిక్ ఫైల్ పాత్ చాలా ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సో టేబుల్స్ గురించి మనం లాస్ట్లో చూద్దాంలేండి, ఎందువరకు అంత రిస్క్. లాస్ట్లో టేబుల్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ మనకి లిస్ట్ టాపిక్. సో లిస్ట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉన్నాయన్నమాట. list.html. లిస్ట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకి HTML స్ట్రక్చర్ తీసుకుందాం. నెక్స్ట్ మనకి టాపిక్ లిస్ట్. ఆ లిస్ట్ ఏంటంటే ఫస్ట్ది అన్ఆర్డర్ లిస్ట్. సెకండ్ వన్ ఆర్డర్ లిస్ట్.
అనార్డర్ లిస్ట్ ఒకటి, ఆర్డర్ లిస్ట్ ఒకటి, నెక్స్ట్ డేటా లిస్ట్ అనమాట. డేటా లిస్ట్. అనార్డర్ లిస్ట్ని యుఎల్తో రిప్రజెంట్ చేస్తాం. అనార్డర్ లిస్ట్ని యుఎల్తో రిప్రజెంట్ చేస్తాం. అనార్డర్ లిస్ట్ లోపల లిస్ట్ ఉంటుంది. ఓకే, అనార్డర్ లిస్ట్ని యుఎల్తో రిప్రజెంట్ చేస్తాం అండ్ ఆ అనార్డర్ లిస్ట్ లోపల లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఏమైనా ఉండొచ్చు కంటెంట్. సో ఇక నేను జనరల్గా హోమ్ అని ఇస్తున్నా. హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్ ఇలా ఇస్తున్నా. హోమ్, అబౌట్, సర్వీస్, బ్లాక్, కాంటాక్ట్ అనేసి ఇలా ఇచ్చాను. యుఎల్ అనేది ఏంటంటే అన్ఆర్డర్ లిస్ట్, అంటే ఆర్డర్ అంటూ ఏముండదు. అంటే డిఫాల్ట్గా మనకి ఏముంటాయి అంటే బుల్లెట్స్ ఉంటాయి. మనకు డిఫాల్ట్గా బుల్లెట్స్ ఉంటాయి. ఇది అనార్డర్ లిస్ట్, అంటే ఆర్డర్ అంటూ ఏముండదు. నెక్స్ట్ అదేవిధంగా ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ని ఓఎల్తో రిప్రజెంట్ చేస్తాం. ఓఎల్ అనమాట. ఓఎల్ ఇట్స్ ఏ ఆర్డర్ అనమాట. ఆర్డర్ అనేది మనకు నెంబర్స్లో ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్లో ఉండొచ్చు, రోమన్ నెంబర్స్లో ఉండొచ్చు. బట్ డిఫాల్ట్గా ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే డిఫాల్ట్గా నంబరింగ్స్లో వస్తుంది మన ఆర్డర్ అనేది. 1 2 3 4 5 అనేసి ఇలా ఆర్డర్లో వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ డేటా లిస్ట్ అనేది ఏంటంటే ఈ డిఎల్తో రిప్రజెంట్ చేస్తాం డేటా లిస్ట్ని. ఈ డిఎల్ లోపల మనకు 2 టర్మ్స్ ఉంటాయి. ఒకటి డిటి అనమాట, డేటా టర్మ్ అనమాట. డేటా టర్మ్ అంటే ఏంటంటే ఏ వర్డ్ని మనం డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నామో ఆ వర్డ్ ఇక్కడ ఉంటుంది, డేటా టర్మ్ అనమాట. దీన్ని డిస్క్రైబ్ చేయడానికి డిడిలో ఇస్తాము. సో హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇలా మనము డేటా టర్మ్, డిస్క్రైబ్ ద డేటా, డిస్క్రైబ్ డేటా అనొచ్చు, డిస్క్రిప్షన్ డేటా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇక్కడ మనకు ఇలా ఏదైతే వర్డ్ని మనం డిస్క్రైబ్ చేయాలో ఆ వర్డ్ని మనకి ఇలా రాసుకుంటాం, డిటీలో రాసుకుంటాం. ఇదంతా డేటా లిస్ట్ అనమాట. సో ఇవన్నీ మనకేంటంటే డేటా లిస్ట్ ఇలాగే మనం రాస్తాం. ఓకే, సో ఇవి ఆల్మోస్ట్ 1% యూజ్ చేసి ఎక్కడో రేర్ కేసెస్లో యూజ్ చేస్తాం. బట్ మనకంతా అవసరం లేదన్నమాట. ఇది మనకైతే అవసరం లేదు, బట్ తెలిసి పెట్టుకోండి టైప్స్ ఏంటి, లిస్ట్ టైప్స్ ఏంటి అనేసి అడుగుతారు. ఓకే, ఇంటర్వ్యూలో కంపల్సరీ అడిగే క్వశ్చన్ లిస్ట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్ని చెప్పండి అంటారు. వీటన్నిటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట మనం. ఓకే, నెక్స్ట్ అనార్డర్ లిస్ట్లో మనకి ఇప్పుడు ఇవి నావ్ బార్లో ఉండే లింక్స్ అనమాట. నావ్ బార్లో ఉండే లింక్స్ అంటే మనకి ఎలా ఉండాలి, ఇవి యాంకర్ ట్యాగ్ కూడా ఇవ్వాలి. ఆ యాంకర్ ట్యాగ్ని ఎల్ఐ అవుట్ సైడ్ ఇవ్వకూడదు, ఎల్ఐ లోపల ఇవ్వాలి. ఎల్ఐ లోపలే మనం యాంకర్ ట్యాగ్ని ఇవ్వాలి. చూడండి, ఇదేంటంటే లిస్ట్ విత్ ద యాంకర్ ట్యాగ్స్ అనమాట. లిస్ట్ విత్ ద యాంకర్ ట్యాగ్స్. లిస్ట్ ఎప్పుడైనా సరే అవుట్ సైడ్లోనే ఉండాలి. ఆ అవుట్ సైడ్లో ఉండే లింక్స్ అన్నిటిని ఇన్సైడ్లోనే మనం రాసుకోవాలి. లింక్స్ ఎప్పుడైనా సరే ఎల్ఐ లోపలే రాసుకోవాలి మనకు. ఇలా లిస్ట్ విత్ ద యాంకర్ ట్యాగ్స్. ఈ యాంకర్ ట్యాగ్స్ మిడిల్లోనే టెక్స్ట్ ఉండాలి. సిరీస్ కట్ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇట్లా లిస్ట్ విత్ ద యాంకర్ ట్యాగ్స్ అన్నమాట. ఇవి లిస్ట్ విత్ ద యాంకర్ ట్యాగ్స్. ఇలా వితౌట్ యాంకర్ ట్యాగ్స్, విత్ యాంకర్ ట్యాగ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ నెస్టెడ్ లిస్ట్ అనేసి ఉంది. నెస్టెడ్ లిస్ట్ అనమాట. నెస్టెడ్ లిస్ట్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా? ఎప్పుడైనా విన్నారా? నెస్టెడ్ లూపు, నెస్టెడ్ ఇలాగా. నెస్టెడ్ లిస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి? నెస్టెడ్ లిస్ట్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ అడుగుతున్నాను నేను అంతే. నెస్టెడ్ లిస్ట్ అంటే మీనింగ్ ఏంటి? కంబైన్డ్. కంబైన్డ్ అనే మీరు నెస్టెడ్ అంటే కంబైన్ అనేసి ఇంతవరకు నేర్చుకున్నారు అట్లా? నెస్టెడ్ లూప్ అంటాం. నెస్టెడ్ లిస్ట్, నెస్టెడ్ లూప్ ఇవన్నీ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఇండెక్స్ వాల్యూ. ఇండెక్స్ వాల్యూనా? మీరు ఏదో కొత్త కొత్త వర్డ్స్ చెప్తున్నారు. నెస్టెడ్ లిస్ట్ అంటే ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ అనేసి. నెస్టెడ్ లూప్ అంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ అనేసి.
నెస్టెడ్ అనేసి ఎన్నోసార్లు వినే ఉంటారు మీరు ఎడ్యుకేషన్లో. ఓకే, సో నెస్టెడ్ లిస్ట్ అంటే ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ అనేసి. ఇప్పుడు సర్వీసెస్ అనేది ఉంది, సర్వీసెస్లో ఇంకొక కొన్ని సర్వీసెస్ ఉండొచ్చు. ఇప్పుడు ఈవెల్లో ఇంకొక అనార్డర్ లిస్ట్, దాంట్లో ఎల్ఐ సర్వీసెస్లో వెబ్ డిజైన్, ఇలా ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ రాయడాన్ని నెస్టెడ్ లిస్ట్ అంటాము. ఇలా నెస్టెడ్ లిస్ట్ లాగా కూడా మనకి డిజైన్ చేస్తాం మనకి. ఓకే, సో ఇలా నెస్టెడ్ లిస్ట్ లాగా కూడా మనం యూజ్ చేస్తామండి మనం. ఇప్పుడు ఈ ఎల్ఐ లోపల ఒక అనార్డర్ లిస్ట్, మళ్ళీ ఈ ఎల్ఐ లోపల ఇంకో అనార్డర్ లిస్ట్ కూడా రాసుకోవచ్చు. నెస్టెడ్ లిస్ట్ లోపల ఇంకో నెస్టెడ్ లిస్ట్ అనమాట. ఓకే, ఎల్ఐ ఎస్ఈఓ ఎస్ఎంఓ ఇలా ఒక లిస్ట్ లోపల అనదర్ లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ అనమాట. వీటిని ఏమంటారంటే నెస్టెడ్ లిస్ట్ అంటాం మనం. ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్, ఆ లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్, ఇట్స్ కాల్ ఇట్ యాజ్ ఏ నెక్స్టెడ్ లిస్ట్ అనమాట. ఇలా నెస్టెడ్ లిస్ట్ లాగా మనం రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్గా మనకి డాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ వాల్యూస్ని మనం టైప్ అనే అట్రిబ్యూట్ ద్వారా టైప్ ఈక్వల్ టు సర్కిల్ ఇచ్చేసుకొని సర్కిల్ లాగా ఇవ్వచ్చు. అదేవిధంగా స్క్వేర్ ఇచ్చేసుకొని స్క్వేర్ లాగా ఇవ్వచ్చు. ఓన్లీ ఈ 2 వాల్యూసే ఉన్నాయి. స్క్వేర్ తీసుకొని స్క్వేర్ లాగా. అండ్ నాకు అసలు డాట్స్ ఏమొద్దు అంటే వి రైట్ ఇట్ యాజ్ ఏ నన్. టైప్ సర్కిల్స్, టైప్ స్క్వేర్, ఓన్లీ మనకు టైప్ సర్కిల్, టైప్ స్క్వేర్, టైప్ నన్, ఈ 3 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. టైప్ సర్కిల్ అంటే సర్కిల్ లాగా ఉంటుంది, టైప్ స్క్వేర్ అంటే స్క్వేర్ లాగా ఉంటుంది, టైప్ నన్ అంటే నన్ లాగా. ఓకే, క్లియరా? ఇవి అనార్డర్ లిస్ట్ గురించి అనమాట. డిఫరెంట్ కేసెస్లో మనం యూజ్ చేస్తాం. అండ్ అదేవిధంగా మనం ఆర్డర్ లిస్ట్, ఆర్డరింగ్ అనేది మనకు 1 to 3లతో పాటు ఆల్ఫాబిట్స్లో కానీ లేదా రోమన్ నెంబర్స్లో కానీ ఉంటాయి. ఇప్పుడు ఆల్ఫాబిట్స్లో ఉందంటే స్మాల్ ఆల్ఫాబిట్సా క్యాపిటల్ ఆల్ఫాబిట్సా దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు డిఫాల్ట్గా ఉందంటే నెంబరింగ్లో వచ్చాయి. అండ్ అదేవిధంగా టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అనేసి ఇచ్చాము అంటే క్యాపిటల్ రోమన్ నెంబర్స్ వస్తాయి, క్యాపిటల్ రోమన్ నెంబర్స్. అండ్ అదేవిధంగా స్మాల్ ఏ ఇచ్చామంటే స్మాల్ రోమన్ నెంబర్స్ ఉంటాయి. క్యాపిటల్ ఏ అనేసి ఇచ్చామంటే క్యాపిటల్ ఆల్ఫాబిట్స్ అనమాట. స్మాల్ ఏ ఇస్తే స్మాల్ ఆల్ఫాబిట్స్. అండ్ అదేవిధంగా క్యాపిటల్ ఐ ఇచ్చామంటే క్యాపిటల్ రోమన్ నెంబర్స్. అండ్ అదేవిధంగా స్మాల్ ఐ ఇచ్చామంటే స్మాల్ రోమన్ నెంబర్స్. ఓకే, క్యాపిటల్ ఐ స్మాల్ ఐ అనమాట. క్లియరా? క్యాపిటల్ ఏ ఇస్తే క్యాపిటల్ రోమన్ నెంబర్స్, స్మాల్ ఏ ఇస్తే స్మాల్ రోమన్ నెంబర్స్, రోమన్ అంటున్నా ప్రతిసారి. క్యాపిటల్ ఆల్ఫాబిట్స్, స్మాల్ ఆల్ఫాబిట్స్, క్యాపిటల్ రోమన్ నెంబర్, స్మాల్ రోమన్ నెంబర్. క్లియరా? క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ ఐ స్మాల్ ఐ. నెక్స్ట్ రివర్స్డ్ అనేసి ఒక వాల్యూ ఉంది. రివర్స్డ్ అంటే ఏంటంటే మనకు ఎప్పుడైనా సరే మనకు నెంబర్స్ ఎలా ఉంటాయి, 1 2 3 4 5 ఇలా వెళ్తూ ఉంటాయి. మనకు 5 అనే వాల్యూ టాప్లో ఉండాలి. 5 4 3 2 1 ఇలా వెళ్ళాలనుకుంటున్నా, అప్పుడు మనకి రివర్స్డ్ అనే అట్రిబ్యూట్ ఇస్తాం. రివర్స్డ్ ఇచ్చాము అంటే మనం ఇలా రివర్స్లో వెళ్తాయి. 5 4 3 2 1 రివర్స్డ్ అనమాట. ఓకేనా? క్లియర్? ఈ లిస్ట్ని ఇన్ని టైప్స్లో మనం యూజ్ చేస్తాం. వీటి మీద సిఎస్ఎస్ అప్లై చేస్తాం. వీటి గురించి సిఎస్ఎస్లో నేర్చుకోవచ్చు. బట్ మనం లిస్ట్ని ఎలా ప్రింట్ చేస్తాము, ఫస్ట్ లింక్స్తో మనం ప్రింట్ చేయాలన్నా, వితౌట్ లింక్స్తో మనం ప్రింట్ చేయాలన్నా, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు రాయాలి. ఓకే, ఎవరు చెప్పరు వీటిని, ఎక్కడ లింక్ ఇవ్వాలి, ఎక్కడ లింక్ ఇవ్వకూడదు అనేసి మీకే తెలియాలి. అది కొన్ని వెబ్సైట్స్ని రెఫర్ చేస్తే ఎక్కడ లింక్ ఇవ్వాలి, ఎక్కడ లింక్ ఇవ్వకూడదు అనేసి మీకే క్లారిటీ వస్తుంది. ఓకే, సో కొన్ని వెబ్సైట్స్ నేను చూపిస్తాను, ఎక్కడెక్కడ లింక్ ఇవ్వాలనో చెప్పండి. సో ఇది ఒక అనార్డర్ లిస్ట్ అనమాట. ఇది ఒక అనార్డర్ లిస్ట్ యూజ్ చేసుకొని మనం చేస్తాం. ఇప్పుడు ఈ ఫేస్బుక్ లింక్ ఇవ్వాలనా, గూగుల్ ప్లస్కి, లింక్డ్ఇన్కి, ఈ మొబైల్కి ఇవ్వాలన్నా, వీటికి
ఇవాళ ఇవ్వాలి. ఇవాళ ఏం చేస్తాం? దానికి లింక్ ఇచ్చి ఏం చేస్తాం? మనకి ఎక్కడ ఏ పేజ్కి వెళ్తాం లింక్ ఇస్తే? అంటే అది కాంటాక్ట్ నావిగేట్ చేసుకోవచ్చు అనమాట. యాంకర్ ట్యాగ్ మనకి ఇచ్చేసుకొని దాంట్లో కాల్ అనేసి మనకి టెల్ అనేసి ఉంటుంది. టెల్ అనే అట్రిబ్యూట్ ఇచ్చేసుకొని మనకి దాన్ని నావిగేట్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ ఈ హోమ్ లోన్కి లింక్ ఇవ్వాలి. ఇవ్వచ్చు. ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. కంపెనీ నేమ్ని కానీ కంపెనీ లోగోని కానీ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ నావిగేట్ టు హోమ్ పేజ్. ఓకే, కంపల్సరీ యాంకర్ ట్యాగ్ ఇవ్వాలి. వీటి మెనూస్కి హోమ్కి అబౌట్ ప్రాబ్లమ్ కంపల్సరీ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ హోమ్కి వీటికి వీటి లింక్స్ ఇవ్వాలి. లింక్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఇవి వేరే పేజ్కి నావిగేట్ అవ్వబోయే. వేరే పేజ్కి నావిగేట్ అవుతున్నాయి అంటే మాత్రమే మనం ఇవ్వాలి. ఇవి జస్ట్ డిస్ప్లే చేసుకోవడానికి ఇచ్చిన ఐకాన్స్ అంతే. అంటే ఈ ఐకాన్స్కి ఇవ్వాలన్న లింక్ ఐకాన్స్ ఇవ్వకూడదు, జస్ట్ చూపించడానికే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉండే ఐకాన్స్కి ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇలా మనం మన వెబ్ పేజ్లో యూజ్ చేసే ఇలాంటి వాటన్నిటిని మనం అనార్డర్ లిస్టే తీసుకుంటాం. ఈ అనార్డర్ లిస్ట్కి మనకి లింక్స్ ఇవ్వాలంటే కంపల్సరీ ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ తీసుకొని మనం ఇస్తాము. ఎల్ఐ లోపల యాంకర్ ట్యాగ్ ఇవ్వాలి కంపల్సరీ. యుఎల్ లోపల ఎల్ఐస్ ఉండాలి, ఎల్ఐస్ లోపల యాంకర్ ట్యాగ్స్ ఉండాలి. ఇలాంటి కేసులో మనం ఇస్తాం. ఓకే, క్లియరా లిస్ట్ గురించి? నెక్స్ట్ టాపిక్ బటన్స్ అనమాట. బటన్స్ని మన వెబ్ పేజ్లో ఎలా ప్రింట్ చేస్తాం, ఎన్ని వేస్లో ప్రింట్ చేస్తాము? వన్ మినిట్ ప్లీజ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ బటన్స్ అనమాట. సో ఏదైనా సరే, ఏ టాపిక్ చేసినా సరే నేను స్ట్రక్చర్ ఇస్తున్నా. ఆ స్ట్రక్చర్ అనేది మ్యాండేటరీ. ఏదైనా సరే ఒక HTML డాక్యుమెంట్ ఇవ్వాలంటే మ్యాండేటరీగా ఇస్తాం. అది లేకపోయినా అవుట్పుట్ వస్తుంది, బట్ మ్యాండేటరీగా మనం అలవాటు చేసుకోవాలి. ఓకే, బటన్స్. ఇప్పుడు మనకి బటన్స్ ఇవ్వాలంటే బటన్ ట్యాగ్ అనేసి ఉంది. సింపుల్ బటన్ ట్యాగ్ మిడిల్లో ఏదైతే ఇస్తామో, ఏదైనా ఇవ్వండి, టెక్స్ట్ క్లిక్ మీ ఇవ్వండి, లాగిన్ ఇవ్వండి, రీడ్ మోర్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, అది ఆ బటన్స్ మీదకే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు రీడ్ మోర్ అండ్ అదేవిధంగా మనకి రిజిస్టర్, అదేవిధంగా మనకి లాగిన్, అదేవిధంగా మనకి. సో ఇలా మీరు ఇలా ఎన్నో బటన్స్ చూసే ఉంటారు. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి, క్లిక్ మీ, రీడ్ మోర్, రిజిస్టర్, లాగిన్, క్యాన్సిల్, ఇలా ఎన్నో బటన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి ఒక్కొక్కటి ఒక ఫంక్షనాలిటీ అనమాట. మనకు ఇది జస్ట్ క్లికబుల్ లాగే వర్క్ అవ్వాలి, ఇది కూడా జస్ట్ క్లికబుల్ లాగే వర్క్ అవ్వాలి. బట్ ఇది రిజిస్ట్రేషన్ ఫామ్లో మనం రిజిస్టర్ చేస్తున్నా అలా వర్క్ అవ్వాలి. లాగిన్ చేస్తుంటే లాగిన్లో ఎలా అయితే ఉందో అలా వర్క్ అవ్వాలి. ఇది క్యాన్సిల్, ఏదైనా సరే క్యాన్సిల్ చేసినప్పుడు మనకి జస్ట్ క్యాన్సిల్ అవుతా, క్లోజ్ అవుతా మనకు. అలాంటి వేలో కావాలి మనకి. సో అలాంటి వేలో మనకి ఏంటంటే ఇది టైప్ ఈక్వల్ టు బటన్ అనమాట. ఒక డమ్మీ బటన్ లాగా వర్క్ అవ్వాలనుకుంటే ఇట్స్ ఏ టైప్ బటన్ అనమాట. అండ్ అదేవిధంగా రీడ్ మోర్ కూడా మనకి టైప్ బటనే. అదేవిధంగా రిజిస్టర్ అనేది టైప్ సబ్మిట్ అనమాట. రిజిస్టర్ అనేది టైప్ సబ్మిట్, అదేవిధంగా లాగిన్ అనేది టైప్ సబ్మిట్, అదేవిధంగా ఇది క్యాన్సిల్ అనేది టైప్ రీసెట్ అనమాట. ఇది చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ క్యాన్సిల్ అనేది విత్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్లో చేస్తున్నారా లేదా అనేసి. అవుట్ సైడ్లో చేస్తున్నారా అంటే బటనే ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ ఫామ్లో చేస్తున్నారు అంటే మనం రీసెట్ ఇవ్వాలి. అవుట్ సైడ్ అంటే రిజిస్ట్రేషన్ ఫామ్లో కాకుండా అవుట్ సైడ్లో మనం యూజ్ చేస్తున్నాము అంటే వి యూజ్ ఇట్ యాజ్ ఏ బటన్ అనమాట. ఇవి గుర్తు పెట్టుకోవాలి మీరు కంపల్సరీ. అది డమ్మీ బటనా, రిజిస్ట్రేషన్ బటనా ఏంటి అనేసి మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా బటన్స్ని మనం ఇన్పుట్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని రాయొచ్చు. ఇన్పుట్ ఇక్కడ టైప్ వచ్చేసి సబ్మిట్ అనేసి ఇచ్చామనుకోండి, టైప్ సబ్మిట్, టైప్ రీసెట్ ఇక్కడ ఇచ్చాము అంటే ఈ ఇన్పుట్ ఎలిమెంట్కి డిఫాల్ట్గా మనకి ఏమైతే అంటే సేమ్ ఇదే టెక్స్ట్ వస్తుంది. సబ్మిట్ రీసెట్ అనే ఇదే బటన్స్ వస్తాయి మనకు. చూడండి, సబ్మిట్ రీసెట్ అనే బటన్స్ వచ్చేస్తాయి మనకు డైరెక్ట్గా. ఇవేంటంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట మనకి.
ఫామ్ ఎలిమెంట్స్ అనమాట. మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ కాదు, ఫామ్ ఎలిమెంట్స్ అంటే ఫామ్స్లో మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ ఇవి. ఇప్పుడు మనం సబ్మిట్ వస్తుంది మనకు, ఇక్కడ సబ్మిట్ వస్తుంది, ఇక్కడ రీసెట్ వస్తుంది. ఈ వాల్యూస్ని మార్చుకోవాలనుకుంటున్నా. ఈ వాల్యూస్ని మనం మార్చుకోవాలంటే ఇక్కడ వాల్యూ అనే అట్రిబ్యూట్ రాయొచ్చు. వాల్యూ ఈక్వల్ టు సైన్ అప్, వాల్యూ ఈక్వల్ టు సైన్ అప్. అండ్ అదేవిధంగా వాల్యూ ఈక్వల్ టు క్యాన్సిల్. ఇలా వాల్యూ ఈక్వల్ టు సైన్ అప్, వాల్యూ ఈక్వల్ టు క్యాన్సిల్ ఇలా రాసుకోవచ్చు. అప్పుడు మనకి ఏమైతే అంటే ఈ సబ్మిట్ లాగా వర్క్ అవుతుంది, బట్ వాటి మీద ఉండే వాల్యూ సైన్ అప్. రీసెట్ లాగా వర్క్ అవుతుంది, వాటి మీద ఉండే వాల్యూ క్యాన్సిల్. అంటే యూజర్కి ఎలాగైతే చూపించాలో అలా చూపించుకోవచ్చు మనం. నెక్స్ట్ అదేవిధంగా ఒక డమ్మీ బటన్ లాగా ఇవ్వాలంటే, బటన్ టైప్ బటన్ ఇవ్వాలనుకుంటే వి యూజ్ ఇట్ యాజ్ ఏ బటన్, ఇన్పుట్ టైప్ బటన్. ఇప్పుడు టైప్ బటన్ ఇచ్చామంటే నార్మల్ బటన్ ఉంటుంది, దాని మీద ఏం టెక్స్ట్ రాదు. దాని మీద టెక్స్ట్ రావాలనుకుంటే వి యూజ్ బటన్. సో ఇవి యూజ్ వాల్యూ అనమాట. వాల్యూ ఈక్వల్ టు రీడ్ మోర్ అనేసి ఇస్తాం. సో రీడ్ మోర్ అనేసి ఇచ్చామంటే ఇలా ఉంటుంది. సో 1 minute ప్లీజ్, 1 minute అండి. ఓకే, క్లియర్. ఇది బటన్స్ని ఇన్ని వేస్లో యూజ్ చేస్తాం మనకి. జనరల్గా మనకి డమ్మీ బటన్స్ అనేది టైప్ బటన్ అనమాట. జనరల్గా మనకి ఫామ్స్లో యూజ్ చేసే బటన్ టైప్ సబ్మిట్, టైప్ రీసెట్. టైప్ సబ్మిట్, టైప్ రీసెట్ అనేది రిజిస్ట్రేషన్ ఫామ్లో కానీ సైన్ ఇన్ ఫామ్లో కానీ యూజ్ చేస్తాం. సో చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిందే మీరు. ఓకే, ఫామ్స్ అనేది లాస్ట్ కాన్సెప్ట్లో చెప్తాం. ఇక్కడ ఫామ్స్ అనేది లాగిన్ ఫామ్, రిజిస్టర్ ఫామ్, ఎంక్వైరీ ఫామ్ ఇక్కడ చెప్తాం. సో ఇక్కడ మనకి యూజ్ అవుతాయి. టైప్ సబ్మిట్, టైప్ రీసెట్ అనేది అక్కడ యూజ్ అవుతాయి మనకి. ఓకే, నెక్స్ట్ మార్క్యూ ట్యాగ్. మార్క్యూ 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 అనేది ఏంటంటే ఒక టెక్స్ట్ని మనం లెఫ్ట్ నుంచి రైట్కి కానీ, రైట్ నుంచి లెఫ్ట్కి కానీ, లేదా బాటమ్ నుంచి అప్కి కానీ, అప్ నుంచి డౌన్కి కానీ ఆటోమేటిక్గా అదే మూవింగ్ అవ్వాలన్నమాట. అదే మూవింగ్ అవ్వడానికి మనం మార్క్యూ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో మూవింగ్ అయ్యే కంటెంట్ వచ్చేసి టెక్స్ట్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, లింక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు జనరల్గా నేను ఏం చేస్తున్నా అంటే మార్క్యూ ట్యాగ్ తీసుకున్నా. మార్క్యూలో వచ్చేసి నేను ఒక టెక్స్ట్ ఇస్తున్నా. జనరల్గా ఒక టెక్స్ట్ మీరు న్యూస్ ఛానల్లో మీరు చూసే ఉంటారు, కిందకల్లా కంటెంట్ అనేది స్క్రోల్ అవుతుంటుంది, న్యూస్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది. అలాగే సేమ్ ఇది కూడా అంతే. డిఫాల్ట్గా మనకి ఏమవుతుందంటే రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. మనకు డిఫాల్ట్గా రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది, రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. ఈ మిడిల్లో మనకి టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ మూవ్ అవుతుంది, లింక్స్ ఉంటే లింక్స్ మూవ్ అవుతుంది, ఇమేజెస్ ఉంటే ఇమేజెస్ మూవ్ అవుతాయి. ఈ మిడిల్లో మనకి ఏదైనా ఇవ్వచ్చు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇమేజెస్ కూడా ఇస్తాను మనకి. ఒకసారి ఇక్కడ మన లింక్, లైవ్ లింక్ ఉంది కాబట్టి లైవ్ లింక్ ఇస్తాను నేను. ఇలా లైవ్ లింక్స్ అనమాట ఇవన్నీ. సో నా సీ దిస్ ఇమేజ్. సో చాలా బిగ్గరగా ఉన్నాయి మనకి ఇమేజెస్. సో మనకి కావాలంటే స్మాలర్ ఇమేజెస్ కూడా మీరు చేసుకోవచ్చు. మీ చేసి హైట్ విడ్త్ తగ్గించామంటే స్మాలర్ ఇమేజెస్ అయిపోతాయి మీకు. సో ఇలా మనకి ఇమేజెస్ కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్లేస్లో మనం యాంకర్ ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, యాంకర్ ట్యాగ్స్ కూడా మీరు ఇవ్వచ్చు. అండ్ డిఫాల్ట్గా వచ్చేసి మనకు ఈ టెక్స్ట్ అనేది మనకు రైట్ నుంచి లెఫ్ట్కి ఉంటుంది డిఫాల్ట్గా. బట్ నాకు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి. అప్పుడు ఏంటంటే మనకు డైరెక్షన్ అనే అట్రిబ్యూట్ ఉంది. డైరెక్షన్ ఈక్వల్ టు రైట్ అనమాట. రైట్ అంటే రైట్ సైడ్కి వెళ్తుంది, డైరెక్షన్ రైట్ అంటే రైట్ సైడ్కి వెళ్తుంది. సీ దిస్ డైరెక్షన్ రైట్ అంటే రైట్ సైడ్కి వెళ్తుంది. అండ్ అదేవిధంగా అప్కి వెళ్ళాలనుకుంటున్నా, అప్కి డౌన్కి వెళ్ళాలనుకుంటున్నా. ఇక్కడ మనకి టాప్ అనకూడదు అనమాట. అప్కి వెళ్ళాలంటే అప్ అనాలి, టాప్ అనకూడదు, అప్. అండ్ అదేవిధంగా డౌన్కి వెళ్ళాలంటే డౌన్, అప్ డౌన్, బాటమ్ అనకూడదు, అప్ డౌన్ అనమాట. అప్కి డౌన్కి వెళ్తుంది, బట్ దానికి ఉండే ఏరియా చాలా తక్కువ. అప్పుడు ఆ ఏరియాని పెంచాలంటే మనం వి యూజ్ హైట్ అనమాట. హైట్ ఈక్వల్ టు ఒక 50 పిక్సెల్ ఇస్తున్నా. 50 పిక్సెల్ అంతా హైట్లో వచ్చేసి ఇది మూవింగ్ అవ్వాలి. సీ దిస్. అలా మనము హైట్ డిసైడ్ చేయాలి. ఆ హైట్లో మాత్రమే ఇది మూవింగ్ అవుతుంది మనకు. ఓకేనా, క్లియరా? క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే
ఈ టెక్స్ట్ ఈ ఇమేజ్ రెండు ఒకటే స్పీడ్తో వెళ్తున్నాయి. నేను దీనికి డిఫరెంట్ స్పీడ్, దీనికి డిఫరెంట్ స్పీడ్ ఇవ్వాలనుకుంటున్నా. దీనికి కొద్ది స్పీడ్ పెంచాలనుకుంటున్నా. స్పీడ్ పెంచాలి అనుకుంటే వి యూస్ మార్క్ ట్యాగ్ రాయాలి. స్క్రోల్ అమౌంట్ అనమాట. స్క్రోల్ అమౌంట్ ఈక్వల్ 10 ఇస్తున్నా. అంటే ఇక్కడ ఏంటంటే నెంబర్స్ని పెంచుతూ వెళ్తాం. స్క్రోల్ అమౌంట్ 10 ఇస్తే సీస్ కొద్దిగా కంపేర్ టు దీంతో పోలిస్తే ఇది కొద్దిగా స్పీడ్గా ఉంది చూడండి. అదేవిధంగా మనకి స్క్రోల్ అమౌంట్ 30 ఇస్తాను. 30 ఇస్తే ఇంకా కొద్దిగా ఫాస్ట్గా వస్తుంది. సీస్ స్క్రోల్ అమౌంట్ మనం పెంచే కొద్దీ మనకు ఈ వాల్యూ అనేది స్పీడ్ పెరుగుతూ వెళ్తుంది. ఇలా మూవింగ్ వచ్చేసి స్పీడ్ ఉంటుంది అంతే. క్లియరా? ఇది ఓవరాల్ మార్క్యూ ట్యాగ్స్ గురించి. ఏం డౌట్ ఉందా? నెక్స్ట్ ఆడియో వీడియో నెక్స్ట్ సిమాటిక్స్, ఎంటిటీస్ కోడ్ కేబిడి, ఇవన్నీ టుమారో చూద్దాం. ఇవన్నీ మనకి ఫైల్ పాత్, లిస్ట్, బటన్స్, మార్క్యూ ట్యాగ్, ఆడియో వీడియో ట్యాగ్. ఇవాళ వచ్చేసి ఆడియో వీడియో ట్యాగ్. నెక్స్ట్ ఇవన్నీ ఒకే దాంట్లో ఇచ్చేద్దాంలే. మనకి ఒకే దాంట్లో మనకి ఎక్స్ట్రా ట్యాగ్స్ అని పెట్టేసి అన్ని దాంట్లోనే ఇచ్చేస్తాం. .html ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాం. మనం వెళ్ళి ఆడియో వీడియో ఫేవరెట్ ఐకన్ కోడ్ కేబిడి ఎంటిటీస్. సో హెడింగ్ ఆడియో అండ్ వీడియో. ఆడియో వీడియో అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫిజికల్ ఆడియో ఫైల్, ఫిజికల్ వీడియో ఫైల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆడియో వీడియో ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. ఆడియో ట్యాగ్, సో ఆడియో ట్యాగ్ ఎస్ఆర్సి, అండ్ అదేవిధంగా మనకి వీడియో ట్యాగ్ ఎస్ఆర్సి. బట్ ఇక్కడ మనకు ఆడియో వీడియో రాయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఏం కనిపించదు, మనకి స్క్రీన్లో ఏం కనిపించదు. చూడండి, ఏం కనిపించదు. బట్ ఇక్కడ మనకు ఒక అట్రిబ్యూట్ ఉంది. దట్ అట్రిబ్యూట్ ఈస్ కంట్రోల్స్ అనమాట. కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ ఇవ్వడం వల్ల మనకి కంట్రోల్స్ వస్తాయి. మనకి ఇక్కడ సిరీస్ కంట్రోల్స్ అంటే ప్లే బటను, వాల్యూమ్ బటను, బిగ్గర్ బటన్, ఎటువంటి ఇక్కడ ఉండే ప్లే వాల్యూస్, ఇలా ఫార్వర్డ్ వాల్యూస్, ఇలా వస్తుంది స్ట్రక్చర్. ఇప్పుడు ఇక్కడ మనం మన ఫైల్ని లింకప్ చేశాము అంటే అప్పుడు మనకి ఇక్కడ ప్లే చేస్తే ప్లే అవుతుంది, ఇక్కడ ప్లే చేస్తే ప్లే అవుతుంది. ఇక్కడ ఎలాంటి ఫైల్స్ మనం ఇంక్లూడ్ చేయాలంటే మనం ఎలాగైతే ఇమేజ్ని మనం లింకప్ చేయాలో నేమ్ డాట్ ఫార్మాట్ ఇస్తామో ఇక్కడ మనకు ఫార్మాట్ ఏమి ఉండాలి? ఆడియో ఫైల్కి MP3 ఫార్మాట్ ఉండాలి. అదే వీడియో ఫైల్కి MP4 ఫార్మాట్ ఉండాలి. MP3 ఫార్మాట్ ఉండే ఫైల్, MP4 ఉండే ఫార్మాట్ ఉండే ఫైల్ మీరు ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఇమేజెస్ని మనం ప్రింట్ చేసినప్పుడు ఇమేజ్ నేమ్ డాట్ ఇమేజ్ ఫార్మాట్ ఇచ్చాం. ఇమేజ్ నేమ్ డాట్ ఇమేజ్ ఫార్మాట్ సేమ్ లైక్ మనం ఏ ఆడియో ఫైల్ తీసుకున్నా సరే ఆ ఆడియో ఫైల్ నేమ్ డాట్ MP3 ఫార్మాట్, ఆ ఆడియో ఫైల్ MP3 ఫార్మాట్లోనే ఉండాలి. అదేవిధంగా ఏదైనా సరే ఒక వీడియో ఫైల్ తీసుకున్నా సరే ఆ వీడియో ఫైల్ MP3 ఫార్మాటే ఉండాలి. సో MP3, MP4 ఫార్మాట్ ఉంటేనే ఆడియో వీడియో ఫైల్స్ వస్తాయి మీకు, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ వీడియో ఫైల్ స్క్రీన్ మనం పెంచుకోవాలనుకుంటే వి యూజ్ విడ్త్ అండ్ హైట్ అంతే. విడ్త్ హైట్ ఇచ్చేసుకొని స్క్రీన్ విడ్త్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న స్క్రీన్ విడ్త్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, హైట్ విడ్త్ ఇచ్చేసుకొని. క్లియరా? మీ దగ్గర ఏమన్నా సరే ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్ ఉన్నాయంటే మీరు ప్రింట్ చేయండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఫేవరెట్ ఐకాన్ అనేది జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి, ఇప్పుడు W3 స్కూల్స్ ఓపెన్ చేశాను. ఈ వెబ్సైట్ ఇక్కడ టాప్ టైటిల్లో చూడండి, ఇక్కడ ఐకాన్ ఉంది. ఈ వెబ్సైట్ సంబంధించిన ఐకాన్ ఇక్కడ ఇచ్చాం. అలా మనం ఏ వెబ్సైట్ సంబంధించిన ఆ లోగో వచ్చేసి ఆ టైటిల్ బార్లో మనం చూపించుకోవచ్చు. దీన్నే ఫేవరెట్ ఐకాన్ అంటాము. ఈ ఫేవరెట్ ఐకాన్ ఇవ్వాలి అంటే మనం హెడ్ సెక్షన్లో ఇవ్వాలి. ఈ హెడ్ సెక్షన్లో లింక్ అనేసి ఇస్తే మనకి ఇక్కడ చూడండి ఆటమ్ అనేసి CS, ఇక్కడ చూడండి ఫేవ్ ఐకాన్ అనమాట. ఫేవ్ ఐకాన్ అంటే ఫేవరెట్ ఐకాన్ అనేసి దాని మీనింగ్. సో ఇక్కడ షార్ట్ కట్ ఐకాన్ కాదు, ఐకాన్ ఇచ్చుకోండి. REL ఈక్వల్ టు ఐకాన్. ఇక్కడ HREFలో మన ఇమేజ్ ఫైల్ పాత్ ఇవ్వాలి. ఇక్కడ టైప్ ఇమేజ్ X ఐకాన్ ఇవ్వకపోవచ్చు, టైప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, నో ఇష్యూస్. ఈ HREFలో మీరు ఏ ఇమేజ్ని లింకప్ చేయాలో ఆ ఇమేజ్ని ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఏ ఇమేజ్ మీరు లింకప్ ఇవ్వాలో ఆ ఇమేజ్ని ఇక్కడ ఇవ్వాలి. నేను ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ మనకి ఐలాండర్ అని సెర్చ్ చేస్తున్నా.
ఇలా సెర్చ్ చేశాను, ఇమేజెస్లోకి వెళ్తాను, మన ఇమేజ్ మనం ఇచ్చేద్దాం. ఇది ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ఇమేజ్ నేను లైవ్ లింక్ ఇస్తాను. జస్ట్ రైట్ క్లిక్, కాపీ ఇమేజ్ అడ్రస్, కాపీ ఇమేజ్ అడ్రస్. నా సీరీస్ ఈ అడ్రస్ని ఈ హెచ్ఆర్ఎఫ్లో ఇచ్చేస్తున్నాను. దట్స్ ఇట్. ఇక్కడ మనం ఎన్ని డేస్ అయితే మనకు ఆ ఇమేజ్ ఉంటుందో అన్ని డేస్ ఇది ఉంటుంది మనకి. నా సీరీస్ ఎటువంటి ఎక్స్ట్రా ట్యాక్స్లో మనకు ఇక్కడ వచ్చింది టైటిల్. మనం ఇలా ఏ లింక్ ఇవ్వాలనో, ఏ లోగో ఇవ్వాలనో ఆ లోగో ఇచ్చుకోవచ్చు. ఏ వెబ్సైట్ వాళ్ళు ఆ వెబ్సైట్ సంబంధించిన లోగో ఇచ్చుకుంటారు. ఓకే, ఏ వెబ్సైట్ సంబంధించిన వాళ్ళు ఆ వెబ్సైట్ లోగో ఇచ్చుకుంటారు. నెక్స్ట్ కోడ్ అండ్ కేబిడి అండ్ ఎంటిటీస్. కోడ్ అండ్ కేబిడి అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఎప్పుడైనా సరే స్పాన్ ట్యాగ్ ఇలాంటివి మనకి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు, స్పాన్ ట్యాగ్ కానీ, డ్యూ ట్యాగ్ కానీ, హెడ్డింగ్ ట్యాగ్స్ కానీ ఎప్పుడైనా సరే మనం వెబ్సైట్లో ప్రింట్ చేసుకోవాలన్నప్పుడు, ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఉంది, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఆర్, ఇక్కడ నేను H1 అంటున్నా, అండ్ అదేవిధంగా పారాగ్రాఫ్ అంటున్నా, అండ్ అదేవిధంగా డివ్ అంటున్నా, ఇలా ఇస్తామా. H1 పారాగ్రాఫ్ డివ్, ఇలా ఒక పారాగ్రాఫ్లో మనం ఇచ్చామంటే మనకి ఎలా ఉంటుంది, జనరల్గా మనకి టెక్స్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనకు. ఇప్పుడు ఇవి ఒక స్పెషల్గా కనపడాలి. ఈ H1 పారాగ్రాఫ్ డివ్ అనేది ఒక స్పెషల్గా కనపడాలి. అలాంటప్పుడు మనకి దీనికి కోడ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తే, కోడ్ అనే ట్యాగ్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమైందంటే ఒక స్పెషల్గా ఉంటుంది మనకి. ఇది ఒక స్పెషల్ వాల్యూ లాగా ఉంటుంది. నా సీ దిస్ అవుట్పుట్ చూడండి, ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ లాగా మనకు ఉంటుంది. ఇలాగ H1P div చూడండి, ఇలా ఒక డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏదైనా సరే వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేయాలంటే, దాంట్లో ఒకటి ఇస్తాం. ఇప్పుడు వేర్ I = 10 అండ్ అదేవిధంగా J = 20, అదేవిధంగా K = I + J. ఇలా ఏదైనా సరే వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలన్నా సరే మనం యూజ్ చేసేది ఇలాగ యూజ్ చేయొచ్చు. నా ఇది ఇలా కొద్దిగా నీట్గా ఉంటుంది మనకు, కొద్దిగా నీట్గా ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ లాగా మనకు ఉంటుంది అనమాట. క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా కేబిడి, కీబోర్డ్ షార్ట్కట్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే, కీబోర్డ్ షార్ట్కట్స్, ద పేస్ట్ షార్ట్కట్ ఈస్ ఇక్కడ కేబిడి కీబోర్డ్ షార్ట్కట్. ఇక్కడ మనకు CTRL+V. ఇలా మనం కీబోర్డ్ షార్ట్కట్స్ మనం ఏదైనా సరే ఒక టెక్స్ట్లో మనం ప్రింట్ చేయాలంటే ఇలా కీబోర్డ్ షార్ట్కట్ KBDV అనేసి ఇస్తే ఇప్పుడు ఒక డిఫరెంట్గా మనకు ఉంటుంది టెక్స్ట్ అనేది. ఇప్పుడు ఇదంతా పారాగ్రాఫ్, ఇది మాత్రం ఒక జస్ట్ కీవర్డ్ని మనకు హైలైట్ చేస్తూ మనకు ఉంటుంది. ఇది కోడ్ అండ్ KBD ఇలా అనమాట మనకి. ఓకే, ఇలా డిఫరెంట్ కేస్లో మనం యూజ్ చేస్తాం వీటిని. నెక్స్ట్ అదేవిధంగా ఎంటిటీస్ అనమాట. ఎంటిటీస్ అనేది ఏంటంటే సమ్ సింబల్స్ అనమాట మనకి. ఎంటిటీస్ ఆర్ సమ్ సింబల్స్. ఇప్పుడు ఈ ఎంటిటీస్లో మనకి జనరల్గా ఒకటి మాట్లాడుకునేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక HTML నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. అవుట్పుట్లో నేను HTML అనే ఎలిమెంట్ని ఒకటి ప్రింట్ చేయాలి. ఈ ఎలిమెంట్ని అవుట్పుట్లో ప్రింట్ చేసి, ఇది ఎలిమెంట్ కాబట్టి అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు మనకి. HTML అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు. చూడండి, అవుట్పుట్ మనకు ప్రింట్ అవ్వదు. ఇప్పుడు ప్రింట్ చేయాలంటే ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ కాకుండా HTML ఇస్తే మనకు వస్తుంది. HTML అనేది డైరెక్ట్గా నేను టెక్స్ట్ ఇచ్చాను అంటే డైరెక్ట్గా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. చూడండి, HTML అవుట్పుట్ వస్తుంది. బట్ నాకు లెస్ దాన్ గ్రేటర్ దాన్ కూడా ఉండాలి, నాకు ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ కూడా ఉండాలి. అలాంటి సింబల్స్ మనకు కావాలనుకుంటే ఎంటిటీస్ అనేసి యూజ్ చేస్తాం. ఎంటిటీస్ ఎలా అంటే అండ్ సింబల్, అండ్ ఎంటిటీ నేమ్ సెమీకోలన్, లెస్ దాన్ ఇస్తున్నా, అండ్ LT లెస్ దాన్, అదేవిధంగా అండ్ GT సెమీకోలన్. ఇదేంటంటే లెస్ దాన్ సింబల్, ఇది గ్రేటర్ దాన్ సింబల్. ఇలాంటి సింబల్స్ ఇవ్వాలనుకుంటే ఎంటిటీస్ యూజ్ చేస్తాం. సో ఇది ఇలా లెస్ దాన్ గ్రేటర్ దాన్. అండ్ అదేవిధంగా కాపీ రైట్స్ కావాలనుకుంటే అండ్ కాపీ సెమీకోలన్. అదేవిధంగా రిజిస్ట్రేషన్ మార్క్ కావాలంటే అండ్ REG సెమీకోలన్. యాంపర్సెంట్ కావాలనుకుంటే అండ్ AMP సెమీకోలన్, యాంపర్సెంట్. ఇలా మనం ఈ సింబల్స్ రాయొచ్చు. ఈ సింబల్స్ అన్ని ఇక్కడ HTMLలోకి వెళ్ళేసి కొద్దిగా డౌన్కి వచ్చిన తర్వాత ఎంటిటీస్ అనేసి ఉంటుంది. ఎంటిటీస్ ఇక్కడ చూడండి, ఎంటిటీస్. ఈ ఎంటిటీస్లో మీరు అండ్ LT అండ్ GT ఇవన్నీ చూడండి క్యారెక్టర్స్. ఇలా మనకు లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్, అండ్ సింబల్, డబుల్ కోట్స్, సెంట్స్, యార్న్, ఫౌండ్స్, చూడండి యూరోస్, కాపరేట్స్, ఇవన్నీ అనమాట. ఈ నేమ్స్ అని యూజ్ చేయొచ్చు, నెంబర్ అని యూజ్ చేసుకోవచ్చు. వీటిలో ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు మీరు, మీ చాయిస్ అనమాట ఇది.
ఓకే. సో ఇవన్నీ యూజ్ చేయండి. ఫస్ట్ చూడండి నాన్ బ్రేకబుల్ స్పేస్ అనమాట. ఇప్పుడు నాకు స్పేసింగ్ కావాలి అండ్ ఎన్బిఎస్పి అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఎంటిటీస్ మధ్యలో నేను ఈ స్పేసింగ్ ఇస్తున్నా. ఈ స్పేసింగ్ అప్లై అవుతుందా మనకి? ఈ స్పేసింగ్ మొత్తం అప్లై అవుతుందా? అవ్వదు. ఒక సింగిల్ స్పేస్ మాత్రమే వస్తుంది. ఇన్ని స్పేసింగ్ ఇచ్చినా ఒక సింగిల్ స్పేస్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు మోర్ దెన్ 1 స్పేస్ కావాలనుకోండి వి యూస్ అండ్ ఎన్బిఎస్పి. ఇవన్నీ ఇచ్చేస్తున్నా చూడండి, ఎంత చేస్తున్నా. ఇప్పుడు స్పేసింగ్ కావాలి అండ్ ఎన్బిఎస్పి నాన్ బ్రేకబుల్ స్పేస్ సెమీకోలన్. ఇలాంటివి మనకు ఎన్నివైతే యూజ్ చేస్తామో అన్ని స్పేసింగ్ 2, 3, 4, 5, 6, 7, 8, 9 స్పేసింగ్స్ కావాలి. వీటి మధ్యలో 9 ఎన్బిఎస్పీస్ ఇస్తే 9 స్పేసింగ్ వస్తాయి. నో సీ దిస్. ఇలా స్పేసింగ్ కావాలి మనకు అనుకుంటే ఇలా ఓన్లీ హెచ్టిఎంఎల్ వరకే, ఇది ఓన్లీ హెచ్టిఎంఎల్ వరకే ఇలా యూజ్ చేయండి. బట్ సిఎస్ఎస్కి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని నేర్చుకోవచ్చు. ఓకే, క్లియర్ అవి. ఇలా మనం ఈ ఎంటిటీస్ యూజ్ చేసుకొని ఏదైనా సింబల్స్ కానీ ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సింబల్స్ అనేసి ఉంది. ఈ సింబల్స్లో మీకు ఏదైనా సరే ఇలాంటి ఇంకా ఎంటిటీ నెంబర్, ఎంటిటీ నేమ్ ఇలాగ ఏదైనా సరే. అండ్ అదేవిధంగా ఎమోజీస్ కూడా ఒకసారి చూడండి. ఈ 3 అనేది టుమారో వరకు ఒకసారి వెరిఫై చేయండి మీ దాంట్లో. ఇప్పుడు చూడండి ఇది కావాలనుకుంటున్నాం, ఇది కాపీ చేసుకొని మన సిస్టంలో మనకి ఇలా ఇచ్చేసామంటే ఈ వాల్యూ వచ్చేసి మనకు ఈ ఎమోజీ మనకు ప్రింట్ అవుతుంది. చూడండి ఇలా సింబల్, ఇలాంటి సింబల్స్ మనకు ప్రింట్ అవ్వాలనుకుంటే మన దాంట్లో ఇలాంటివన్నింటిని మనం యూజ్ చేస్తాం మనం. ఓకే, క్లియర్ అప్ టు నౌ. ఇవి క్లాస్ 4. సో టుమారో వచ్చేసి సో క్లాస్ 6 వరకు ఈ వీక్లో మనకి హెచ్టిఎంఎల్ అయిపోద్ది, క్లాస్ 5 అండ్ అదేవిధంగా క్లాస్ 6. సో ఫ్రైడే వరకు మనకు క్లాస్ 5 అండ్ క్లాస్ 6 ఫ్రైడే వరకు మనం ఫినిష్ చేసుకుందాం. స్లోగా చెప్పుకుందాం, నో ఇష్యూస్. ఇవన్నీ పర్ఫెక్ట్గా వస్తేనే మనం సిఎస్ఎస్ చేయగలం. ఇదంతా మనకి ఏంటంటే వెబ్సైట్లో ప్రింట్ అయ్యే స్ట్రక్చర్స్ అనమాట. వెబ్సైట్లో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ప్రింట్ అవుతుంది అవి ప్రింట్ చేస్తున్నాం. తర్వాత వెబ్సైట్లో ప్రింట్ అయిన కంటెంట్ మీద సిఎస్ఎస్ అనేది స్టైల్స్ అప్లై చేస్తాం. అక్కడ హెచ్టిఎంఎల్ అనేది వెబ్సైట్లో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ప్రింట్ చేయాలనేది ఓన్లీ 1 హెచ్టిఎంఎల్ అనమాట. రిమైనింగ్ వాటితో మనం సిఎస్ఎస్ యూజ్ చేసుకొని స్టైల్స్ చేస్తాం మనం, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, ఇది ఇవాళ క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకొని, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.